ఎదురుగా టెర్రరిస్ట్ వ్యాన్ వచ్చింది. ఎటు వచ్చింది నాకు అర్థం కాదు. నేను చంపేసి చంపిన మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ అంతా పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు పాల్గొన్నారు. ఇదే మోడీ. మీ మీదేమో ప్రతిపక్ష పార్టీ విశ్వాసం కల్పిస్తున్నాయి, నమ్మకం కల్పిస్తుంది. మీరేమో దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ప్రయత్నిస్తారు. ఇది దుర్మార్గమైంది. చిత్తశుద్ధి అక్కడే మనం చూస్తుంది. చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అన్నట్టుగా మీరు ఇంత ఘోరకరిని కూడా ఎన్నికలకు ఉపయోగించి ప్రయత్నిస్తారంటే అనేది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ఉంటున్నారు. ఆ నదీ జల్లు ఆపేస్తూ ఉంటున్నారు. నదీ జల్లు ఆపేస్తే ఆడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఉండేది. పాలకులు బాగానే ఉంటారు. అది ఆపడం సాధ్యం కాదు. ఒకటి ఇక ఎప్పుడు ఫ్లో అది. ఆ డ్యామ్ నిండిపోయి నాకు ఏం ఆపకే పోతే అది ఆగదు. దాన్ని స్టోర్ చేసుకుంటే సాధ్యం కాదు. ఆ నదీ జలం స్టోర్ చేసుకుంటే కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు మన దగ్గర లేవు. ఊరికే నాటకం పోటుకం అదంతా. నీళ్ళు ఆపేస్తున్నాం అంటే నీళ్ళు ఆపడం నీళ్ళు ఎక్కడ పెట్టుకోలేరు. మళ్ళీ పొల్లి మళ్ళీ కిందకే పోతాయి. పైనుండి కింద పైకి రావు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో బీట్ అనేది బుష్ అంటారే, చెట్టు మొక్కను నరకకుండా చుట్టూ ఉన్న చెదలు నరికేది. దాని ఇంగ్లీష్ బీట్ అరౌండ్ బుష్ అంటారు. అట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. అట్లాంటి నాటకాలు వద్దు. సీరియస్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దానికి అప్పగించమని దోషాలు నిలబెట్టండి. ప్రపంచ కోర్టులో దోషాలు నిలబెట్టాల్సిన పరిస్థితి ఆసనం లేదు. ఆ పని పని చేయకుండా మేము దాడి చేయబోతాం జరిపోయిందంటే దాడి చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి కూడా బంగ్లాదేశ్ 15 దేశం కదా. దానిలో కూడా వాళ్ళకి కావాల్సిన వెపన్స్ అంతా ఉన్నాయి. అమెరికా అగ్ని పరీక్ష వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది తప్ప ఇండియన్ సపోర్ట్ చేయదు. అలాంటి సాధ్యం కాని మాట ఎందుకు మాట్లాడతారు మీరు? ఒక దేశం టెర్రరిజం మీద దాడా, దేశం మీద దాడా? టెర్రరిజం మీద దాడి తక్కువ పెట్టారు. నక్సలైట్లు చుట్టూ బిగిస్తున్న వలయం దాదాపు కొన్ని వేల మందిని తీసుకొచ్చి ములుగు అడవిలో పెట్టాడు. నక్సలైట్లు విభేదించవచ్చు, కానీ దేశం కోసం ఈ సమాజం బాగుండాలని చెప్పేసి కోరేటువంటి సిద్ధాంతం వాడది. ఆ సిద్ధాంతం వ్యతిరేకించవచ్చు, విభేదించచ్చు, తప్పేం లేదు. దేశం కోసం అంకితమైనటువంటి నక్సలైట్ ప్రమాదకారుల, అరాజకాన్ని సృష్టించేటువంటి టెర్రరిస్ట్ ప్రమాదకారుల, టెర్రరిస్టే ప్రమాదకారులు. ఆ టెర్రరిజం పైన నక్సలైట్ల పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ కనీసం 4వ వంతు ఆ టెర్రరిస్ట్ పైన పెట్టుకుంటే ఇక్కడ జరిగేది కాదు. ఎట్లా జరిగిన వాళ్ళకి మామూలుగా గుర్రాల పైన పోతానికి నడుచుకుని పోలేరు. మరి వెపన్స్ తీసుకెట్టపోతానికి చిన్న ప్రెసెస్గా తీసుకునేవాడు. సెంట్రల్ మర్చిపోయారు. సెంట్రల్ను ఓపెన్గా పట్టుకుపోయేంత స్వేచ్ఛ వాళ్ళకి కల్పించి మీ భద్రత ఏమైంది? ఇండియన్ ఫోర్స్ ఏమైంది? వాళ్ళు ఏం చూపిస్తున్నారు మీరు? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల ప్రస్తుతం వచ్చిన సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప సెంటిమెంట్లు ఉపయోగించి చివరికి ఎన్నికల కోసం ఉపయోగించే ఏర్పాటు ఉండకూడదు నా ఉద్దేశం. ప్రైమ్ మినిస్టర్కి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చాం, మీరు చర్యలు తీసుకోమని చెప్పారు. అది టెర్రరిజం అనేది చాలా మానవ వ్యతిరేకమైనటువంటి అంశం. దాన్ని ఉపయోగించకూడదు, దానిపై చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఆ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ టెర్రరిజాన్ని నిర్మూలించుకునే మా ఉద్దేశం తప్ప ఇక. కానీ పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడుతున్నాడు? ఈత మేము వాస్తవాలు చెప్తుంటే మీరు పాకిస్తాన్కి పోండి అని చెప్తున్నాం. అరకాలందే లేదు నాకు తెలియదు. ముడి మీద దానికి 3 రూపాయలు రాలేదు లాజిక్ ఉంది, అట్లా ఉంది. మేము క్రిటిక్గా మేము చెప్తే ఈ విధంగా మాట్లాడిపోయింది. పవన్ కళ్యాణ్ బాధ్యత అయితే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మైనింగ్, శాండ్ అవన్నీ అప్పగించాడు, దానిలో ఈయన కూడా ఏం తక్కువైనా కాదు. మళ్ళీ ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కార్పొరేట్ కంపెనీస్, ఏ కార్పొరేట్ వాడికైతే గ్రానైట్, బాక్స్ రేట్ అంత ఇచ్చాడో మళ్ళీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈయన దగ్గర. చంద్రబాబు ముఖ్యమంత్రి మారాడు చెప్తే వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఉత్సవ విగ్రహాలంతా. కాబట్టి ఈయన అదే పని చేస్తాడు. ఇప్పుడు ఎన్నిక ఓడిపోయిన ఎమ్మెల్యేలు 10 సీట్ వాళ్ళు, గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళు బయట జుట్టు పట్టుకుంటారు. కాబట్టి పోయి అయ్యా నువ్వు ఎట్లా సంపాదించావు మార్గాలు చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు బహుశా తక్కువ వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల అవినీతి చేయాలో నేర్పించాడు. ఇంతమంది అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి తెలుసు, పాపం చంద్రబాబు తెలుసు, అన్ని మార్గాలు నేర్పించాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు ట్యూషన్ పొందుతున్నారు. వాళ్ళు ట్యూషన్ మాస్టర్ల వాళ్ళు, గెలిచిన వాళ్ళు ట్యూషన్ విద్యార్థులు.
తీసుకుని దాని ప్రకారం వీళ్ళు కూడా చేసుకుంటూ పోతున్నారు. అయితే వాళ్ళు ఒప్పందం ఏంటి, నేను గతం చేసాను జోలికి నువ్వు రావద్దు, నువ్వు చేసే జోలికి మేము రావు, సర్దుకున్నాం, ముద్దులాట గుద్దులాట ఉన్నాం అని అనుకుంటున్నారు. అప్పుడు జరుగుతూ ఉంది. అందుకని మీకు నాకేమి కింద పైన ఉపరితలం మారిందేమో కానీ లోపల కింద ఏం మారలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.